ప్రైజ్ ది లార్డ్. దేవత దేవునికి వందనాలు. ప్రభు నామం పేరట ఈ సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాగ్దానం యోహాను సువార్త 11వ అధ్యాయము 43-44 వచనములు. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ వాగ్దానము ద్వారా వింటున్నటువంటి మీరందరూ కూడా దీవించబడుదురుగాక. ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులరా, ఆనాడు లాజరు చనిపోయిన 4 దినాల తర్వాత అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు తన వాక్కు ద్వారా లాజరును బ్రతికించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు అదే మాటను దేవుడు నీకు వాగ్దానముగా ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నువ్వు అనుకుంటూ ఉన్నావు 2025లో నాకున్నటువంటి అవకాశాలన్నీ కోల్పోయానని, నా జీవితంలో ఇంకా ఇది జరగదు, నా స్థితిగతులు, నా బిడ్డలు, నా కుటుంబం నాకు ఎప్పుడూ దూరంగానే ఉంటూ ఉన్నారు, ఈ కార్యం జరుగుద్దా అని అనేక రకాల ఆలోచనతో నువ్వు ఉన్నావు కదా. ఈ దినము దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో, ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో నీకు నీ జీవితంలో ఇది జరుగుతుందా, ఏదైతే అనుకున్నావో వాటన్నిటి విషయంలో కూడా నీకు మేలు కలిగేటట్లు నీ దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని నీ పట్ల చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో సమస్య ఎంత పెద్దదనుకుంటావో దేవుడు దానిని పరిష్కరించేటువంటి విధానం చాలా చిన్నదై ఉంటుంది. ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులరా, లాజరు చనిపోయి అన్ని రోజులు అవుతున్నా వారందరూ ఏమనుకున్నారంటే, వారి సొంత రక్త సంబంధికులే ఏమన్నారనంటే, చనిపోయాడు కదా, వాసన కొట్టుద్దని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారట. కానీ మన దేవుడు అన్నాడు, నువ్వు నమ్మకం ఉంచన్నాడు. ఆయన దేవుడు ఒక్క మాట పలకగానే ఆత్మ మరలా శరీరంలోనికి వచ్చి ఆ సమాధిలో నుండి బయటకు వచ్చేసాడండి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నువ్వు అనుకుంటూ ఉన్నావు, నా బిడ్డలు, నా కుటుంబం, నా పరిస్థితి ఈ రీతిగా అయిపోయిందని నువ్వు చింతిస్తూ ఉన్నావేమో, బాధపడుతూ ఉన్నావేమో, ఇక మరలా ఏమీ జరగదని అనుకుంటూ ఉన్నావేమో, ఎటు చూసిన బంధకాలు, శ్రమలు, ఇబ్బందులని అనుకుంటున్నావు. కానీ దేవుడు ఒక్క మాట పలికితే చాలని నువ్వు అనుకున్నావా? నువ్వు అలా అనుకుంటే గనుక దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు చేయగలుగుతాడు. ఆయన ఎదుట నువ్వు ప్రార్థన చేసి నువ్వు కావలసిన ప్రతిదీ కూడా విశ్వాసముతో అడగగలిగితే, ఆనాడు చనిపోయినటువంటి లాజరును లేపినటువంటి దేవుడు ఈ దినాన నీకు సతలాకుతలమైపోయినటువంటి నీ పరిస్థితులన్నిటిని కూడా నా ప్రభు మరలా కట్టగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. గనుక విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహిమాన్వితుడా, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయనా, ఈ ఉదయకాల సమయమున మీరు మాతో మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో స్థిరపరిచి ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన ద్వారా అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.